ఒక ఊరిలో ఓ బక్కచిక్కిన కాకి జీవించేది. చిన్న ఆహారం దొరికినా సంతోషపడేది. ఒకరోజు అది ఓ ధనిక గ్రామానికి వెళ్ళింది. అక్కడ వదిలిన ఆహారం తింటూ బలంగా మారింది. సమీప సముద్రానికి హంసలు వచ్చేవి. అవి ఆకర్షణగా కనిపించేవి. కాకికి స్నేహం కావాలని అనిపించింది. హంసలు అంగీకరించాయి. కొన్నాళ్లకే కాకికి ఈర్ష్య పుట్టింది. నేను బలమైనవాణ్ణి, వీటి పొగరు తట్టుకోలేను అంటూ ఒక హంసకి పందెం వేస్తోంది. హంస మృదువుగా ఇది వ్యర్థ ధోరణి అని సమాధానమిచ్చింది. కాకి పట్టించుకోకుండా ఎగిరిపోతూ తన బలాన్ని చూపించింది. తీవ్రమైన ఎండ, అలసటకి కాకి నీరసించింది. రెక్కలు కదలక సముద్రంలో పడిపోయింది. ఆపదలో ఉన్న మిత్రుని చూసిన హంస తక్షణమే దూకి కాకిని వెనక్కి తీసుకొచ్చింది. కాపాడింది. కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పిన కాకి తన అహంకారం అర్థం చేసుకుంది. హంస శాంతంగా చెప్పింది, శక్తి ఉన్నా వినయం ఉండాలి. ఎదుటివారి స్థితి తెలుసుకోకుండా అహంకరిస్తే పతనం తప్పదు. ఆ రోజు నుండి కాకి అసలైన స్నేహాన్ని, వినయాన్ని తెలుసుకుంది. తన పరిమితిని అర్థం చేసుకుని మెలకువగా, మానవత్వంతో జీవించడం నేర్చుకుంది.